మీ అందరి పక్షాన మీ రెడ్డి బిడ్డగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటగా గలమెత్తి గర్జించిన గొంతు మన రెడ్డి గొంతు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయం కృష్ణన్నకు బాగా తెలుసు. ఎందుకంటే కృష్ణన్న న్యాయమైన ధర్మమైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ కృష్ణన్న పసిపాప మనసున్నోడు. మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒకే ఒక్కడుగా ముందుకు సాగే వ్యక్తి. ఆ బిడ్డకు మనం అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే మీ అందరి అంటే మీ వితౌట్ పర్మిషన్ నేను మద్దతు ఇచ్చాను. కానీ నన్ను ఏమని అనుకుంటున్నారేమో అనుకున్న మా వాళ్ళు కానీ అందరు కూడా యూట్యూబ్లలో కూడా కామెంట్లలో కూడా న్యాయం గెలవాలి, కృష్ణన్నకు అండగా నిలబడాలని మా రెడ్డి బిడ్డలందరూ కూడా కామెంట్ల రూపకంగా కూడా మీకు సపోర్ట్ చేయమని కూడా చెప్పారు. అది నిజంగా కూడా సంతోషంగా ఉన్నది. మరీ ముఖ్యంగా పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు సోదరుడు, మరి నల్గొండ బిడ్డ, మా ఊరు బిడ్డ, ఆ అన్న ఇల్లు నా ఇల్లు ఆనుకొని ఉంటుంది. మా గుండ్రపల్లి గడ్డ కూడా మీకు ఎందుకంటే మా బిడ్డలు చూస్తారు కాబట్టి చెప్తా ఉన్నా కృష్ణన్న, మేము ఏబిసిడి వర్గీకరణకు కృష్ణన్నకు ధర్మమైన న్యాయమైన పోరాటానికి మేము చాలా అండగా గట్టిగా నిలబడ్డందుకు నాకు మా ఊరు తరఫున కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు మీకు తెలియజేస్తా ఉన్నానా. మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దన్నా. మీరు అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప అన్నమంద కృష్ణన్న, హనసబడ్డోళ్ళ కంటికి రెప్ప తలలు బలిగిన తమ్ముల కన్నా చెరిసిన సెల్లకు దొరికిన